తెలంగాణల ఆంధ్ర ఖచ్చితంగా ఉన్నది, ఆంధ్రాల తెలంగాణ. కళాకారుల మధ్యలో ఏదైతే తెలంగాణ నాడి ఉండెనో, కళలకు నిలయం ఉండెనో, జన చైతన్యానికి ఒక ఫోకల్ పాయింట్ ఉండెనో, ఇవాళ ఆ కలమ్మ తల్లిని జయ జయ హే తెలంగాణ ఈ పాట రాష్ట్ర గీతం లెక్క పెట్టాలే రావాలి అని చెప్పి కోరింది అసెంబ్లీ సాక్షిగా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. మీకు అందరికి అనిపిస్తుందొచ్చు మన రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. ఇవాళ మన తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి గౌరవనీయులు అనుముల రేవంత్ రెడ్డి గారు పట్టుమని ఒక 5 నెలలు అయిందో లేదో ముఖ్యమంత్రి అయి ఆల్రెడీ ఒక చిన్న ఎండిపోయిన గడ్డి కాల్ చేసేసిండు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఈ పాట రాష్ట్ర గీతం లెక్క పెట్టాలే రావాలి అని చెప్పి కోరింది అసెంబ్లీ సాక్షిగా మాధవనేని రఘునందన్ రావు, మాజీ దుబ్బాక ఎమ్మెల్యే. చరిత్రకు ఎప్పుడు చెదలు పట్టాయి, చరిత్ర ఎప్పుడు గట్టిగానే నిలబడుతుంది, పటిష్టంగా నిలబడుతుంది. సో ఆనాడు ఈ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అని చెప్పి ఉండాలి అని కోరింది, ఇష్టపడ్డది భారతీయ జనతా పార్టీ నాయకులు మాధవనేని రఘునందన్ రావు. ఎట్టకేలకు అనుముల రేవంత్ రెడ్డి గారికి కూడా ఇదే థాట్ రావడం, సినర్జీ క్రియేట్ కావడం, రాష్ట్ర గీతాన్ని మనకు పరిచయం చేస్తానని మనకు మాట ఇవ్వడం, ఆ జయ జయ హే తెలంగాణ ఇవాళ మనందరికీ కళ్ళ ముంగటికి రావడానికి కారణం అప్రిషియేట్ ఖచ్చితంగా చేయాల్సిందే. అండ్ ఇట్ ఇస్ ఎ కమెండబుల్ ఎఫర్ట్, నేను కాదని అంటలేను. కలెక్టివ్ ఎఫర్ట్ అని ఉండొచ్చు, బట్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఈజ్ ఎఫర్ట్స్ ఆర్ కమెండబుల్ అని చెప్పి నేను మాట్లాడతా. కాకపోతే ఇది ఇంత కాంట్రవర్షియల్ ఒక స్పార్క్ క్రియేట్ చేస్తుందని చెప్పి నేను అనుకోలే. సో ఇది నిజంగానే కాంట్రవర్సీ క్రియేట్ చేసిందా, లేకపోతే యావత్ తెలంగాణ జనం అంతా కంప్లీట్గా సినర్జీలోనే ఉన్నారా, ఒక కామన్ ఎనర్జీ క్రియేట్ అయిందా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. విశ్లేషకులు ఇది సంవాద్ చేయాలనా లేకపోతే వివాద్ చేయాలనా అన్న సందిగ్ధంలో పడ్డారు. తెలంగాణ యువకులల్లా ఒక కొత్త మళ్ళా ఏ రకమైన ఒక అనుభూతి, నేను అనుమానం అని అంటలేను, ఇంకా అనుభూతి ఏ రకంగా ఉంటుంది, ఈ అనుభవం కొత్త దారికి ఏ దారులకు దారి తీస్తుంది అన్న థాట్ సమాధానాలు ఇంకా లేవు. అట్లీస్ట్ ఒక పర్సెప్షన్ క్రియేట్ తీసుకురానికే వేరోడెవడో ఏదో ఒక నరేటివ్ చేసి మళ్ళా మనలో మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసే కంటే ముందే మన చిత్రగుప్త్ చిట్టా లేపితే బాగుంటుందని చెప్పి భావించి మొన్న ఫోన్ కాల్ సంభాషణ ఏదైతుందో విత్ రిగార్డ్స్ టు ప్రేమరాజ్ గారు అండ్ అందశ్రీ గారికి మధ్యలో ఏదైతే జరిగిందో అది సంవాద్ లాగా మొదలై ఒక వివాద్ లాగా మనందరి మొబైల్ లోపలికి ఒక వాట్సాప్లో సర్క్యులేషన్ లెక్కొచ్చి ఈ వివాద్ ఏడుదాకా దారి తీస్తుంది అని చెప్పి మనం ఆలోచించే లోపల అందశ్రీ గారితో పనిచేసిన, ఆయనతో ఒక గొప్ప అనుభూతి పంచుకున్న ఒక రచయిత, గాయకుడు, మా సోదరుడు, విశ్లేషకారుడు, నేను అందశ్రీధర్ గారిని మన షోకి పిలిచినయాలి. ఇన్ఫ్యాక్ట్ మాది శ్రీధర్ గారిది చాలా ఒక గొప్ప అనుబంధం, కలిసి పనిచేసిన ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చెప్పుకోదగ్గ సన్నివేశాలు కూడా ఎన్నో ఉన్నాయి, గర్వించే దగ్గ అనుభూతులు ఎన్నో ఉన్నాయి. సో లెట్ మీ వెల్కమ్ అందే శ్రీధర్ గారు ఫర్ మై షో. అన్నా నమస్తే. నమస్తే గిరీష్ భాయ్. నమస్తే. ఆనాడు రామ ప్రాణ ప్రతిష్టకు ఊపిరి పోసినావు మా షోలో. ఇవాళ జయ జయ హే తెలంగాణకు కూడా ఒక కొత్త ఉత్సాహం ఇస్తామని చెప్పి భావిస్తూ ఇలా మిమ్మల్ని మీరు ఇక్కడికి తీసుకొచ్చిన ధన్యవాదాలు గిరీష్ భాయ్. సో జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతం, ఆ వివాదం అంటే మీరు అన్నారు కదా, సంవాదమా వివాదమా, దాన్ని నిజంగా కావాలనే వివాదం చేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జయ జయ హే తెలంగాణ గీతాన్ని
ఒక కీరవాణి గారితోని సంగీతం చేయించడం, గాయకులు అంటే మన రాష్ట్రానికి అంటే తెలంగాణకు సంబంధం కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక గాయకుడిని అంటే దాన్ని సింగర్గా తేవడం, అంటే ఇది తెచ్చేటప్పుడే మనకు ఒక అర్థమవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, నేను పూర్తిగా అందశ్రీకి వదిలిపెట్టాను కాబట్టి ఆయన రచయిత కాబట్టి ఆయనకి వదిలిపెట్టినా అని అంటారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఒక టీం ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారితో కీరవాణి గారు కూర్చున్నారు, అందశ్రీ గారు కూర్చున్నారు, ప్లస్ మన అద్దంకి దయాకర్ గారు కూర్చున్నారు, వీళ్ళందరూ కూర్చున్నారు. అంటే దీన్ని ఒక చర్చలాగా జరుగుతుంది కదా. ఎలా ఉంటుంది, ఒక స్టాండ్ తీసుకుంటే ఈ గీతాన్ని ఆయనకు తెలుసు, అంటే తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ పుట్టిందే, తెలంగాణ ఉద్యమం పుట్టిందే తెలంగాణ ఆత్మగౌరవం కోసం. అంటే మనల్ని రెస్పెక్ట్ చేయట్లేదు, మన నీళ్ళు మనకు కావాలా, మన సినిమాలో మనల్ని అగౌరవపరుస్తున్నారు, మన ఉద్యోగాలు మనకు కావాలా, మన కొలువులు మనకు కావాలా, ఇవన్నిటి గురించే కదా తెలంగాణ పుట్టింది. సో వేరే యొక్క కీరవాణి గారికి ఇచ్చే ముందు వీళ్ళు చర్చించే ఇచ్చుంటారనేది ఒక డౌట్. సో ఇచ్చిన తర్వాత ఏ విధంగా వివాదం అవుతుంది అనేది కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి. మరీ సింపుల్గా నేను అందశ్రీ గారికి వదిలిపెడుతున్నా అని, పాపం ఆయన అమాయకుడే, సో ఆయనకు వదిలిపెడుతున్నా ఆయన్నే పిచ్చుకుంటాడు అని చెప్పేసి ఒక ప్రేమరాజు గారు అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ చేయడము. ఆ ఫోన్ కాల్లో ఎవరికైనా ఆల్మోస్ట్ అంటే ఒక వ్యక్తి అడగరాని అడిగిన క్వశ్చన్స్ మరీ అడిగితే అసహనం ప్రదర్శించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అండ్ కొన్ని విషయాల్లో ఆయన అందశ్రీ గారు చెప్తూనే ఉన్నారు, నేను వేరే పనిలో ఉన్నాను, నేను మళ్ళీ మాట్లాడతా అని చెప్తూనే ఉన్నా కూడా ప్రేమరాజు గారు మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. అందులో అందశ్రీ గారు కూడా కొద్దిగా అసహనానికి గురైనట్టు కనిపిస్తుంది కూడా. సో దీని వివాదం వెనుక ఈ ఫోన్ కాల్ జర మోటివేటెడ్ అంటారా మీరు? ఈ ఫోన్ కాల్ మోటివేటెడ్. ఎందుకంటే అందశ్రీ గారు కావచ్చు, సపోజ్ నేను ఒక వ్యక్తి, నేను అనేది ఏంటంటాను, సారీ ఇంటరప్ట్ చేస్తున్నా, ఇప్పుడు మోటివేటెడ్ అని వస్తే మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఏందనంటే మళ్ళీ ఇప్పుడు ప్రేమరాజ్ అన్న మాట్లాడిన దానికి ఆత్మగౌరవం లేదా? తప్పకుండా ఉంటుంది. ప్రేమరాజు గారు మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. అండ్ ఆయనకి కూడా ఆయన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తే, ఓకేనా. అంటే ఒక కవి కావచ్చు, ఆయన రచయిత కావచ్చు, విశ్లేషకుడు కావచ్చు, ఆయన సినిమాలు తీసిన వ్యక్తి. కానీ ఇక్కడ అది చాట్ల తౌడు పోసి కుక్కలకు తాకలాట పెట్టినట్టు అయింది. ఈ తప్పు ఇక్కడ అందశ్రీ గారిది కాదు, లేకపోతే ఈ పాటది కాదు, లేకపోతే ఈ వివాదం కాదు. దీని వెనుక ఇప్పుడు సీఎం గారు, ఒక రేవంత్ రెడ్డి గారు సీఎం, అతను ఒక నిర్ణయం తీసుకునే ముందు 360 డిగ్రీస్లో అన్ని కోణాల్లో ఆలోచించి, ఎందుకంటే ఒక వ్యక్తి కాదు అతను, ఆయన చుట్టూ అధికార గణం ఉంటుంది, విశ్లేషకులు ఉంటారు, విద్వాంసులు ఉంటారు, దానికి సంబంధించినటువంటి అందరూ నిష్ణాతులు ఉంటారు. వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడమే మీ వంతు. తీసుకొని ఏది రైటు ఏది రాంగో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏది రైటు ఏది రాంగో కూడా అందరి దగ్గర నుంచి తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత దీన్ని ఈ రిపర్కషన్స్ ఎలా ఉంటాయనేది ఆలోచించి విడుదల చేయాలి. కానీ సడన్గా మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోగానే ఇలాంటి చర్చలు, దీని వెనుక ఏదో గూడుపుట అని ఉన్నదని అనిపిస్తుంది. దీని మీద ఒక చిన్న డిస్కషన్ కూడా జరిగింది శ్రీధర్ అన్న. డిస్కషన్ ఏం జరిగిందని అంటే, అందుకే నన్ను ఇది ఆపేసింది. నేను షోలా పర్టికులర్గా నేను ఇది మాట్లాడా అని చెప్పిన, నేను ఇది విశ్లేషకులకు ఇడిచిపెడతా, తెలంగాణ ప్రజల విఘ్నతకి ఇడిచిపెట్టేస్తా అని నేను చెప్పిన. ఎందుకంటే ఈ టాపిక్ మాట్లాడే అంత చైతన్యం ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చిండో లేదో నాకు తెలియదు. సో నేనేమంటా అంటే ఈ టాపిక్లో, హ్యావింగ్ సెడ్ దట్, ముఖ్యమంత్రి దీనిపైన ఒక కాల్ తీసుకున్న తర్వాత నేనేమంటానంటే కోదండరామ్ గారి పాత్ర కూడా ఉండాలి కదా. కోదండరామ్ గారు కూడా ఉన్నారల్లా. కోదండరామ్ గారి పాత్ర కీలకం కదా. ఎందుకనంటే మళ్ళీ నేను ఆత్మగౌరవం కోసం కొట్లాడినానన్ను, కేసీఆర్ని ఇలా మూతిమిద్దాన్ని అని అంటున్నావు, ఇలా గద్దె దించనీకే కోదండరామ్ గారి పాత్ర కీలకం అని అంటున్నావు. ఇప్పుడు ఆయన కూడా రాజకీయాలలో చురుక్కుంటున్నాడు, చాలా పదవులు కూడా అనుభవిస్తున్నాడు. సో కోదండరామ్ గారి మాటని మనము ఏడుదాకా దీన్ని ఆపుదాం, లేకపోతే ఆయనకు అసలు లేనే లేదా ఆయనలో పాత్ర అని చెప్పి మనం మాట్లాడదాం. అయితే ఇక్కడ ఈ మీటింగ్లో సోకాల్డ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి మీటింగ్లో కోదండరామ్ గారు కూడా ఉన్నారు.
ఈ కోదండరామ్ గారు కూడా చెప్పాల్సింది. అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ పాటకి ఎవరు దర్వేయాల్సిన అవసరం లేకుండే. ప్రతి గుండె పాడుకున్నది, ప్రతి పిల్లగాడు పాడుకున్నాడు. అందశ్రీ ఒకరోజు మా ఊరికి వస్తే మా ఊర్లో ఒక చిన్న టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూర్చున్నారు. సో ఆ రోజు నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చుండబెట్టిన, అంటే వెళ్దాము అంటే అక్కడ కూర్చుండబెడితే చిన్న పిల్లగాడు ఈ పాట పాడుతున్నాడు, జయ జయ తెలంగాణ. 10 మంది కలిసి పాడుతున్నారు. ఈరోజు చాలామంది ఈ కామెంట్లో కూడా వాళ్ళు ఇప్పుడు ఈవెన్ చర్చల్లో వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు, దీనికి అసలు దర్వే అవసరం లేదు. ఇప్పుడు జూన్ 2 రోజు 1,00,000 మంది కలిసి పాడితే అది ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ అయిపోతుంది. అలా కూడా పాడడానికి ఆస్కారం ఉంటుంది దీనికి. ఎందుకంటే ప్రతి గుండెను తాకినటువంటి ఈ దీని ఏమంటారు తపన ఈ పాట, ఆర్ద్రత ఈ పాట. జనరల్గా ఇప్పుడు మీరు అన్న మాటనే నేను మాట్లాడుతున్నాను. కళాకారుడికి కలహాలు పెట్టే ఏమంటారు కార్యాచరణ తెలియదు, ఇది నేనంట. కళాకారుడే. తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళు కళలతోనే చైతన్యం తీసుకురానికి ప్రయత్నం చేసిరు, కానీ ఎంతసేపు మా హక్కులు పోయినాయి అని చెప్పి వాళ్ళు పెద్దగా ఏం మాట్లాడలేదు. సో కళాకారుడికి కలహాలు పెట్టే తత్వం అయితే ఉండదు. రాజకీయం పక్కకు పెడదాం, ఇలా రసమయ్య బాలకృష్ణ జర పక్కకు వాడేద్దాం. నేను ఆయనని పెద్దగా కళాకారుడు అని చెప్పి పెద్దగా పోషించి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నేను ఇలా రాజకీయం చేయదలుచుకోలే. ఆయన ఇక రాజకీయాలలో దిగిండు కాబట్టి, అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ని పొగిడిండు కాబట్టి, సో నేను ఆ కళలని రాజకీయానికి పెట్టొద్దు, కళలని కళాకారులని చైతన్యానికి ఉపయోగించాలన్నది నా పర్సెప్షన్. హోప్ సంబడి అగ్రీస్ ఆర్ నాట్. నేను ఇప్పుడు ఏమంటా అంటే, ఇక్కడ చూస్తేనేమో అందశ్రీ గారు కళాకారులనే ఒక గొప్ప, నాకే ఒక పర్సనల్గా ఆయనతో మంచి అనుభూతి ఉన్నది. ఆయన మాట్లాడితే నాకే ఒక కొత్త ఉత్తేజం వస్తుంది. ఇటు పక్కన ప్రేమరాజ్, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రేమరాజ్ గారు కూడా ఉద్యమాలలో ఉన్నట్టే. ఇది కళాకారుల మధ్యలో పెడుతున్న చిచ్చా, లేకపోతే రాజకీయ నాయకులు ఆడుతున్న పిచ్చా? ఇది రెండు. కళాకారుల మధ్య పెడుతున్నటువంటి చిచ్చు, పెడుతున్న చిచ్చా, అండ్ రాజకీయ క్రీడల్లో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఈ జూన్ 2 కోసం ఇదంతా జరుగుతుంది. జూన్ 2 రోజు ఈ తెలంగాణ తల్లి విగ్రహం యొక్క ఆ రూపురేఖలు మారుతాయి అంటున్నారు, ఎంబ్లమ్ చేంజ్ చేస్తాము అంటున్నారు. అదేవిధంగా జాతీయ గీతం, రాష్ట్రీయ గీతం. సో దీనికోసం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి ఏంటంటే, ఒక పెద్ద గీత చిన్న గీత అనే ఒక అది ఉంటుంది చూడు, ఒక పెద్ద వివాదాన్ని పక్కకు నెట్టాలంటే ఒక చిన్న వివాదం కావాలి. సోనియా గాంధీ గారిని పిలుస్తున్నారు. సోనియా గాంధీ గారు అసలు సోనియా గాంధీ గారిని ఎట్లా పొగుడుతున్నారంటే అట్లా పొగుడుతున్నారు. నో డౌట్ సోనియా గాంధీని పిలవడం ఎవరు కాదనరు, ఆమెను ఇన్వైట్ చేయొచ్చు. సోనియా గాంధీ గారు ఇచ్చింది ఆమెనే ఇచ్చింది అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు, చెప్పుకొని నో ప్రాబ్లం. ఎందుకంటే మిగతా వాళ్ళని కూడా ఇప్పుడు సోనియా గాంధీతో పాటు ఇంకెంతమంది పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. ఇటలీ గోడల మధ్యలో కాలే, అది దేశంలోనైతే కాలేదు, పార్లమెంట్లో అయింది. కాబట్టి అలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉంటారు, వామపక్షాల వాళ్ళు ఉంటారు. ఇందులో ఈ రచ్చ చాలా పెద్ద మొత్తంలో చాలా పెద్ద మొత్తంలో రచ్చ జరగబోతుందనే విషయంతో ఇంకేదో చిన్న విషయాన్ని రగిలిస్తే డైవర్ట్ అవుతారు. రగిలించుడు అని అన్నప్పుడు నాకు ఇక మనం పెంక మీద తడక వేయాల్సిందే. ఎందుకంటే రాజకీయం అన్నా రగులుడు అని అన్నా, నేను కళాకారుని కాదు, నేను రాజకీయ కార్మికుడిని అనుకోండి. సో నేను దాన్ని రాజకీయ ముద్దలకనే చూస్తా. ప్రేమరాజ్ గారు అన్న ఒక మాట ఆ కాల్ రికార్డింగ్లో, అందశ్రీ గారు దానికి ఇచ్చిన జవాబు, సోనియా గాంధీ గారు ఇటలీకైనా వచ్చిరని చెప్పి తెలంగాణ మీరు తీసుకున్నాడు బంద్ చేసినరా, లేకపోతే తెలంగాణ వచ్చిందన్న సంతోషాన్ని ఆపుకున్నారా? ఆనాడు లేని లొల్లి ఈనాడు ఎందుకు రాబాయి అని చెప్పి ఒక ముచ్చట ఆయన మాట్లాడినట్టు నాకు జస్ట్ ఆ కాల్ రికార్డింగ్ జ్ఞాపకం వస్తే గుర్తొస్తుంది. నాకు ఇది ప్యూర్లీ ఒక రాజకీయ కోణమే కనబడుతున్నది. ఇక్కడ కళాకారుల మధ్యలో కలహం అనేది ఏం కనబడతలేదు. దీన్ని మీరేమంటారు కళాకారులా? అదే ఇప్పుడు అందశ్రీ గారిని కూడా ఇప్పుడు ఎవరైనా కూడా ఒక సీఎం గారి దగ్గరికి పోయినప్పుడు వాళ్లకు తగ్గట్టే మలుచుకుంటారు. వాళ్ళు రాజకీయ నాయకులు ఆ విధంగానే మలుచుకుంటారు, ఒక కవిని ఆ విధంగానే మలుచుకుంటారు.
ఇప్పుడు సోనియా గాంధీ అందశ్రీ గారు కేసీఆర్ గారికి మరవలే కదా అప్పుడు మళ్ళీ అంటే ఆయన బెడ్ కాలే కదా. బెండు కాలేదు అంటే అందశ్రీ గారు కేసీఆర్ గారు ఉద్యమంలో పనిచేసినటువంటి సమకాలీకులు. సీట్ రాలేదు అప్పటికి, ఇంకా సీట్ వస్తే ఒక కిరీటం ఉంటుంది, ఒక లెక్క వేరే ఉంటుంది. వచ్చినాక కూడా 10 సంవత్సరాలు విభేదించిండు. ఎందుకు విభేదించిండు? ఇప్పుడు ఒక్కసారి సీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ మీద చాలామంది విమర్శలు చేశారు. ఎందుకంటే ఆయన ఎవరెవరిని తీసుకోవాలనో వాళ్ళని తీసుకోలేదు. అందుకే కదా మొన్న ఎలక్షన్లో ఓడించింది. ప్రజలు ఎందుకు ఓడించారు కేసీఆర్ గారిని అంటే ఈ ప్రజలు ఏమి అడగలే, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి అవకాశం ఇచ్చారు. ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత నువ్వు 1000 వాగ్దానాలు ఇచ్చినావు. ఎవరు అడిగినరు వాగ్దానాలు? అడగలే. తెలంగాణ వచ్చిందని చెప్పేసి తెలంగాణలో కష్టపడ్డారు అని చెప్పేసి ఒక్కసారి అవకాశం ఇచ్చారు. సెకండ్ టైం మళ్ళీ వాగ్దానాలు ఇచ్చినావు, ఓకేనా. కానీ తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ముఖాలు మాకు కనబడట్లేదు. సకల జనులు పాల్గొన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఎంతోమంది దానిలో సాక్రిఫైస్ చేశారు. సో తెలంగాణ అమరవీరులు ఉన్నారు. అమరవీరుల కుటుంబాన్ని ఎక్కడ చూడలేదు. ఇది కేసీఆర్ పరిపాలన బాగా చేయలేదని ఎవరు అనలేదు ఇక్కడ. కానీ కేసీఆర్ ప్రజలకి కలవలేదు. రాచరికానికి ప్రజాస్వామ్యానికి తేడా ఎక్కడుందండి? రాజులు మంచిగా పరిపాలన చేయలేదా? ప్రజలను మంచిగా హక్కున చేర్చుకోలేదా? బ్రహ్మరథం పట్టలేదా? పట్టినరు. కానీ ప్రజలు ఇప్పుడు రాచరికంలో రాజు అన్నదే శాసనం ఉంటుంది. ఒక రాజు కొడుకు రాజు అయిపోతాడు. ఇక్కడ కూడా ప్రజలకు అసలు కలుసుడే లేదు. టు కీప్ ఇట్ షార్ట్, నేను ఇంకా కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాను. చేయండి. మన చిత్రగుప్త కదా ఫ్రెండ్స్, కొంచెం కాంట్రవర్సీ చేస్తాం. ప్రేమరాజ్ అన్న మాట్లాడిన మాటలకు, రేవంత్ అన్న ఎగ్జిక్యూట్ చేసిన చాతలకు, ప్రజాపాలన అన్న రేవంత్ అన్న ప్రజాపాలన మరిషి అట్లీస్ట్ మన జయ జయ హే తెలంగాణకే ప్రజాపాలన మరిషి పక్క రాష్ట్రాన్ని ఏమన్నా యాడ్ చేసుకుంటుండా అని అనేది ఏమన్నా కోణం కనబడుతుంది ఇందులో. ఆ కోణం మాకైతే అనిపిస్తుంది. అంటే నిన్న చర్చలు ఇది కళాకారుల మాటనా లేకపోతే తెలంగాణ ప్రజలకు మీరు ఎండోర్స్మెంట్ చేస్తారా ఈ మాట? ఇది మీరు అన్నట్టు ఏంటంటే ఇందులో ఆ కోణం కూడా ఉన్నట్టు చాలా మంది అభియోగం ఏంటి? ఇప్పుడు డైరెక్ట్గా ప్రేమన్న మాటల్లో ఇప్పుడు వీళ్ళ వెనుక పక్క రాష్ట్రం యొక్క మొత్తం ప్రణాళిక ఉంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ఇతను. అతను చెప్పినట్టే జరుగుతోంది. మళ్ళీ ఇక్కడ అంటే తెలంగాణలో ఆంధ్ర పోకుండా, అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర మొత్తం పోకుండా ఇక్కడే కూర్చునే విధంగా మళ్ళీ ఇక్కడ అంటే వీళ్ళు కొంతమంది అది కూడా విమర్శిస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కట్టింది ఎవరు? జయ జయ హే తెలంగాణ ఫస్ట్ పాడింది కూడా రమణ గారు, రామకృష్ణ అనేవాళ్ళు కదా, రమణ గారు, ఓకేనా. సో ఇది కూడా విమర్శిస్తారు. అప్పుడు మరి ఆయన పాడింది ఆయన్నే కదా. ఈవెన్ దేశపతి గారు కూడా పాడిండు కొన్ని క్యాసెట్లలో. అండ్ ఇప్పుడు అందశ్రీ గారు ఒక మాట అన్నదని కూడా వివాదం అవుతుంది. ఇక్కడ ఈ కీర్తిని ఇంకా పెంచే వ్యక్తులు ఎవరున్నారు? నా కీర్తిని నరికే ప్రయత్నం చేస్తున్నారు మీరు, ఇక్కడ క్యాసెట్లు చేసుకునే వాళ్ళు వీళ్ళంతా అనేది చాలా హార్ట్ అయ్యాను అందరు. అంటే కవులు కళాకారులు కీర్తి ఎట్లా వచ్చిందంటారు మళ్ళీ కీరవాణి గారికి? అంటే ఇట్లా అంటారా మీరు? ఆస్కార్ వస్తే మీరు అందరూ బస్కర్ అన్నట్టు ఆపేసిండంట వారు. సో ఇది ఇక్కడ పెట్టించిండ్రు పుల్లలు, ఎక్కడ పెట్టాలో కరెక్ట్ అక్కడ పెట్టిండ్రు. అందరు సైలెన్స్ కూర్చున్నారు. ఇప్పుడు అంటే నేను మీ కళాకారులను కొన్ని ప్రశ్నలు ఇస్తాను, ఎందుకంటే ఎప్పుడు మిమ్మల్ని నేను కాంట్రవర్సీలో గుంజలే. మనం తెలంగాణ అని అన్నప్పుడు అందరం ఒకటే. తెలంగాణ గౌరవం ముంగట, ఆ గర్జన ముంగట అందరం ఒకటే కావాలా, అందరం ఒకటే మాట్లాడాలి. రైట్. సో నేనేమంటా అంటే ఊరు పల్లెటూరు అని చెప్పి ఒక లిరిక్స్ రాసిండు. అవును, అది మొన్న ఆయనకేం ఆయన తెలంగాణ బలగం తక్కువైంది. బలగమే, ఆయన బలగం ఏం తక్కువైంది? అవును.
వందే మాతరం శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలల్లా ఆ వందనం తెలంగాణకు ఏం తక్కువైంది? ఈ ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పాలి? కళాకారులు చెప్తారా లేక రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. ఆయనకి ఇవన్నీ తెలుసు. తెలంగాణ వాళ్ళు ఎవరు, తెలంగాణ కాని వాళ్ళు ఎవరు. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన తాంబూలాలు ఇచ్చేసినాం తన్నుక సావండి, ఇవన్నీ నాటకం చూడడానికే అనిపిస్తుంది అని చెప్పేసి జనాల్లో చాలామంది కామెంట్స్ వినపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ బలగం సినిమా తీసిన ఆయన మొన్న రీసెంట్గా మంచి మంచి సాంగ్స్ చేశాడు. ఓకేనా, మన తెలంగాణలో మంచి మంచి డైరెక్టర్. అంతేందుకు తెలంగాణ పాటలు, తెలంగాణ ఫోక్ సాంగ్స్ 150 మిలియన్స్ పోతున్నాయి. ఇప్పుడు అదే ట్రెండ్, అది ట్రెండ్. తెలంగాణ ఫోక్ సాంగ్స్, తెలంగాణ డైలాగ్ లేని, తెలంగాణ సో చిన్న చిన్న డప్పు ఒక్కటి చాలన్న మన పాటలకి. మన పాటల్లో ఉన్నటువంటి ఒక్కొక్కటి పదాలు డైనమైట్స్ లాగా పేలుతాయి. ఆ పదాలు చాలు దానికి దరువులు. మీరు ఆల్రెడీ తబలిస్ట్ కదా, సో పాట మొదలవుతుంటేనే మీకు ఆ చలనం మొదలవుతుంది, వేళ్ళ కదలిక మొదలవుతుంటుంది. సో కాబట్టి ఆ పాటల్లో మాధుర్యం కావచ్చు, ఆ పాటల్లో ఎందుకంటే ఇక్కడ ప్రతి మట్టిలో ఆ వాసనలు ఉంటాయి, విప్లవాత్మకమైనటువంటి వాసనలు ఉంటాయి ఇక్కడ. ప్రతి మాట అద్భుతంగా ఉంటుంది. అందుకనే తెలంగాణకి మీరన్నట్టు ఏంటంటే ఈ కళాకారుల మధ్య కావచ్చు, రాజకీయ నాయకుల మధ్య, అంటే కళాకారులను మాత్రం ఈ చిచ్చు పెడుతుంది నాకు తెలిసి రాజకీయ నాయకులే. ఒక చిన్న డౌట్ వస్తుంది ఇంకొకటి ఏందని అంటానా, పర్టికులర్గా నేనైతే జాతీయవాదానికే సపోర్ట్ చేస్తాను. గిరీష్, నేను ఇది మొత్తం తెలంగాణ మీదికి నూక, మీ కళాకారుల జోలికైతే అసలే రాను. ఇక రాజకీయ నాయకులు అంటే నాకు భయం. ఓకే, రేవంత్ అన్న అంటే నాకు ఎనలేని గౌరవం. ఓకే, ఈ ట్యాగ్ లైన్ పెట్టిన తర్వాత నేనేమంటా అంటే, మనం భారత్ మాతాకి జై అని అంటాం. సో మన తల్లి ఒకటైనప్పుడు జాతీయ గీతం, రాష్ట్ర గీతం, ఎక్సెట్రా ఇవన్నీ మనం డ్రిల్ డౌన్ చేసి మాట్లాడుతున్నాం. రాష్ట్ర గీతం ఈజ్ ఫైన్, బట్ ఇప్పుడు నేనేమంటా అంటే ఈ రాష్ట్ర గీతం వల్ల కళాకారుల మధ్యలో కలమ్మ తల్లి ఒడిల కలహాలు స్టార్ట్ అయిపోయినాయి. దీన్ని మీరు జాతీయవాద దృక్పథంలో కళాకారులు ఎట్లా దీన్ని మీరు స్కెచ్ అంటే ముంగడి తీసుకోపోతారు? యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్య నేను విన్నది ఏంటంటే, అసలు రాష్ట్రీయ గీతము అనేది రాజ్యాంగంలో లేదు. అయితే మన జాతీయ గీతం మాత్రం ఉంటుంది. కానీ మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ప్రతి రాష్ట్రానికి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం కర్ణాటక ఉంది. కాబట్టి ఇవన్నిటినీ ఏంటంటే ఓవర్కమ్ చేస్తూ అన్నిటికీ మళ్ళీ ఇప్పుడు అన్ని నదులు పోయి సముద్రంలో కలిసినట్టు అన్ని జాతీయవాదంలో కలవాలి. ఓకేనా, కానీ ప్రతి కళాకారుడు ఒక చైతన్యం రావడానికి ఆ రీజనల్గా ఉండేటువంటి సమస్యలే కారణమవుతాయి. ఆ రీజనల్ సమస్యల్ని ఎత్తి చూపుతూ పాట మొదలవుతుంది. అది తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది, తెలంగాణ వచ్చేసింది. మనకేం కావాలా? ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలా, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, నిరుద్యోగులకు క్యాలెండర్ అన్నారు కదా, ఆ క్యాలెండర్ రిలీజ్ చేయాలా. ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పెద్ద సమస్యల్ని ఎదుర్కోవడానికి చిన్న చిన్న పటాకులు వేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ప్రతి కళాకారుడు ఇప్పుడు ఈ చిన్న చిన్న సమస్యల మీద మనము ఫోకస్ చేయకుండా మళ్ళీ ఫోకస్ చేస్తే మళ్ళీ తెలంగాణ రగులుతుంది. ఈ తెలంగాణ రగిలితే రాజకీయ నాయకులకు మాత్రమే ఉపయోగము. ఇప్పటి వరకు మనం చూసినాం కళాకారులకి ఎలాంటి లబ్ధి చేకూరలేదు. మనం ఎగిరినాం. అవన్నీ రసమయ్య గారు ఆయన పూర్తి కళ నుంచి సకల రాజకీయ నాయకులుగా ఎదిగిరు కాబట్టి అది తప్పు కాదు. సో ఈవెన్ ఎదగాలి కూడా, ఎదగని ఓకేనా, కానీ కొద్దిగా చూసుకోవాలా. నేను కాంట్రవర్సీ అంటే నేను మళ్ళీ ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తారు, అందుకనే నేను ఏమంటున్నా అంటే రసమయ్య బాలకిషన్ది నేను ఏంటంటే, నువ్వు కలమ్మ తల్లికి ఎంతైతే గౌరవం ఇస్తావో ఆ గౌరవం అంతే పటిష్టంగా పెట్టుకుని ఉంటే నువ్వు కళాకారుడిలాగా ఎదగాల, రాజకీయ నాయకుడు అయితే తప్పేంది అని అంట.
నువ్వు తెలంగాణ తల్లి ఒడిలో నుంచి కళ నేర్చుకొని నేర్చుకొని కలమ్మ తల్లిని మర్చిపోయి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని నువ్వు అసెంబ్లీ సాక్షిగా పొగిడినవు చూడు. ఎస్, అమరవీరుల త్యాగానికి ఆనాడు జింక లేచి నేను చచ్చిపోయి డప్పునైతానన్ను ఉంటే అది వేరే ఉంటుంది. ఎస్ ఎస్ కేసీఆర్ ఉద్యమం చూసి జింక చచ్చిపోతాదని అన్నాడు చూడు, అది నాకు ఇనికలే. అందుకని తెలంగాణ వాదిలాగా తెలంగాణ పౌరుడిలాగా నాకు ప్రాంతీయత ఉంటుంది. మీకు ఒక్కరికే కాదు. సో నాది రసమయ్యకు ఆడ విభేదం. సో ఇప్పుడు టాపిక్ మన జయ జయ తెలంగాణ కాబట్టి నేను క్లారిటీ ఇచ్చిన. ఆయన కూడా సంబంధం ఉంది ఈ జయ జయ తెలంగాణ. నేను అదే అడుగుతున్నా. నేను ఏమంటున్నానంటే ఆయన కూడా ఆ పాట సపోజ్ ఆయన కేసీఆర్ మీద వాడిండా ఎవరి మీద వాడిండా పక్కకు పెడితే ఆ పాటల రాజకీయ కోణం తీసేస్తే ఒక కొత్త ఉత్సాహం ఉత్తేజం కనబడుతుంది ఆ పాటల. నిజంగా అట్లా లేచి నిలబడుతుంది. చచ్చిపోతానన్నది జై తెలంగాణ అన్నది అని చెప్పి ఆయన వాడతాడు. రసమయ బాలకిషన్ యాద రాలేదా రేవంత్ అన్నకు? నేను అది అడుగుతున్నా. ఇంకొకటి ఉద్యమ టైంలో ఇప్పుడు నేను ఆ పాట వాడాలా, ఆ పాట మీరు కూడా దాన్ని సమర్థించాలా. సమర్థించకుండా ఏ కళాకారుడు, ఏ ఉద్యమకారుడు, ఏ తెలంగాణ పౌరుడు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి మనిషి దీన్ని సమర్థించకుండా ఉండలేడు. ఉడుకు నీళ్ళు ముట్టుకుంటేనే చెయ్యి గాలిందన్నవు కొడక, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావు కొడక, అది ఇవాళ వాడితే ఏడవని కన్ను కదలని గుండె ఏదన్నా ఉంటుందా? ఉండదు. ఇంత ఏడిపించి మనకు చైతన్యం చేసిన కళను, ఇంత చైతన్యం చేసిన ప్రతిభను ఎవరు నీరుగారుస్తుందంటారు సడన్గా? రాజకీయ నాయకులే. ఇప్పుడు ఎందుకంటే ఇంత కష్టపడి కళాకారులందరూ కష్టపడి అన్నీ చేసిన తర్వాత కేసీఆర్ పంతన చేరి ఓకేనా అంటే 10 సంవత్సరాలు కూడా ప్రజలు నిరీక్షించారు, ప్రజలు చూసిండ్రు. ఈ కళలు కళాకారులు ఎంతో మాట్లాడిరు, ఎన్నో చేసిండ్రు. ఆ తర్వాత ఈ కేసీఆర్ ఈ విధంగా అంటే ఎవరైతే ఉద్యమంలో పనిచేయలేదో ఉద్యమం పనిచేసిన వాళ్ళు కూడా కేసీఆర్ దగ్గరికి పోయి ఎక్కడైతే లాలూచి పడ్డారో అందుకని ఇక్కడ ఓడగొట్టిండ్రు కదా ప్రజలు. సరైనటువంటి సమాధానం చెప్పారు. కానీ ఇక్కడ చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు ఏదైతే ఒక యాంబియన్స్ క్రియేట్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అంతకుముందు బాగా కష్టపడి పనిచేసి ఒక మూమెంట్ తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు కేసీఆర్ని పడగొట్టాలని అసలు ఇంతకుముందు 5 years తర్వాతనే ప్రజలకు ఉండే. 5 years ముందు కేసీఆర్ని ఎట్లన్నా కేసీఆర్ని కొట్టే మొగోడు ఎవరు అని వెతికిండ్రు. ఎందుకంటే మేము గ్రౌండ్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఈసారి ఇక బీజేపీకి ఓటేస్తాము అనే ఒక అది పెరిగింది నెరేటివ్. దానికంటే ముందు ఏంటంటే కేసీఆర్ని పడగొట్టాలనే ఒక నెరేటివ్ పెరిగింది. కానీ ఆల్టర్నేటివ్ లీడర్స్ లేకుండే. సో ఇప్పుడు లాస్ట్ ఈ 10 years తర్వాతనన్నా ఎట్లన్నా కొట్టాలనే దాంతో బీజేపీ చేసినటువంటి పాదయాత్రలు కావచ్చు బాగా ఉపెన్ లాగా వచ్చినాయి. కేసీఆర్ మీద వ్యతిరేకత ఉపెన్ లాగా వచ్చింది. ఒక నెరేటివ్ బిల్డ్ అయింది, ఒక గ్రౌండ్ ప్రిపేర్ అయిన తర్వాత సడన్గా బీజేపీ కొన్ని అనివార్య కారణాల్లో లేకపోతే అంతర్గతంగా ఏది జరిగిందా అది వెనకడుగు వేయడం వల్ల ఈ కాంగ్రెస్ ఫాల్స్ నెరేటివ్ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని చెప్పేసి ఫాల్స్ నెరేటివ్ని రన్ చేయడం, ఆ బుడ్డర్ ఖాన్ లాగా రావడం కాంగ్రెస్ అంతా వాళ్ళకి. ఇప్పుడు ప్రజలు ఏది చూడలేదు, కేసీఆర్ మీద వ్యతిరేకత మాత్రమే చూశారు. ఇమ్మీడియట్గా అక్కడ ఎవరున్నారో సంబంధం లేదు, అతను ఎన్ని వాగ్దానాలు చేసిండో అనేది సంబంధం లేదు. అసలు ఆ వాగ్దానాలను ఎవరు పట్టించుకోలేరు. ఇప్పటికీ ఒకటి అర్థమే కాదు, అసలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏం కోరుకోవట్లేదు, ఓట్ల కోసం వాగ్దానాలు అడగట్లేదు. కానీ మీరే ఒక్కదాని ఇంకొకరు ఇప్పుడు టీఆర్ఎస్కు ఒక్క వాగ్దానం ఇస్తే చెప్పినా ఎన్నోసార్లు షేర్ అంటే వాళ్ళు సవాసేర్. సో ఈ కళాకారులను కావచ్చు ప్రజలను కావచ్చు ఈ రాజకీయ నాయకులే వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఆడుకుంటున్నారు. సో కమింగ్ టు ది పాయింట్ వన్స్ అగైన్, అంటే మనం ఎట్లనైనా కన్క్లూడ్ చేయాలి కదా శ్రీధర్ అన్న. సో జయ జయ హే తెలంగాణ. సో యాజ్ ఏ ఇండివిజువల్, యాజ్ ఏ కళాకారులు, మీరు కూడా ఒక కళాకారులే, కలమ్మ తల్లి ఊడిలా పుట్టి పెరిగిన మనుషులే. సో దీని మీద మీ స్టాండ్ ఏమని ఉంటుంది? ఇట్ షుడ్ బి అ పాయింట్ ఆఫ్ డిస్కషన్ విత్ ది చీఫ్ మినిస్టర్
ఇన్ కలెక్టివ్ డెసిషన్ ఒక ఇంక్లూజివ్ అప్రోచ్ ఉండాల్సిన అవసరం ఉండేనా? ఇంక్లూజివ్ ఉండాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈ వివాదాలన్నింటినీ పక్కకు పెట్టే విధంగా ఇంకా టైం ఉంది. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించి చర్చ పెట్టి ఈ చర్చలందరినీ అంటే వేరే వాళ్ళకి చర్చకు ఆస్కారం లేకుండా సో మీరే ఒక డిసిషన్ తీసుకొని నిర్వివాదంగా వివాదం లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. వివాదం లేకుండా అనేది నేను రాజకీయ కోణంలో అన్నా. ఎందుకంటే మీరు కళాకారులు, మీరు వివాదాలు మాట్లాడరు. నేనైతే జర్నలిస్ట్ని కాదు, నేను కట్టర్ రాజకీయ నాయకుడిని, ఆర్ టు దట్ మ్యాటర్ కట్టర్ పొలిటికల్ అనలిస్ట్ని. నేను ఏదైనా మాట్లాడితే ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి అలా బల్బులు వెలుగుతూనే ఉంటాయి. ఈ గిరీష్ ఇంకా స్టాండ్ తీసుకుంటలేడైంది భారతీయ జనతా పార్టీ. సో మీ పర్మిషన్ తీసుకొని కొంచెం ఇది నేను వస్తున్నా. చిచ్చు పెట్టింది కాంగ్రెస్, ఎస్. కిరోసిన్ వస్తుంది బీఆర్ఎస్, ఎస్. ఈ కంప్లీట్ సినారియోలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏముండదంటారా? తెలంగాణ మీద వాళ్ళకు అసలు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా అర్థమవుతుందని అంటారా? నేను పచ్చిగా మాట్లాడుతున్నా, స్ట్రైట్గా మాట్లాడుతున్నా, లేదా పోతున్న వాళ్ళని లేపనీక ప్రయత్నం చేస్తున్నా. సో మళ్ళా జై తెలంగాణ తేల్లగాకే జానా ఎస్ అన్న షురువాత్ మొదలైందని నేను అంట. అది ఇప్పటిదాకా మనం చేసిన డిస్కషన్లో. ఎస్. అంటే ఈ ఎలక్షన్స్ తర్వాత కొన్ని విషయాలను గమనిస్తే ఇది పక్కా భారతీయ జనతా పార్టీ కనుక నిద్ర లేవడం అనే కంటే నిర్లక్ష్యం నుంచి నిద్రాణ స్థితి నుంచి ముందడగకపోతే కానీ భారతీయ జనతా పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు జరిగింది, ఇక ముందు కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీని రానియకుండా చేస్తారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కుమ్మక్క అయిపోతారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోతారు. ఎందుకంటే కాంగ్రెస్ దగ్గర బీఆర్ఎస్ యొక్క గత ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఓకేనా? సంఖ్యలు పెట్టుకొని మీరు అన్నారు కదా. సో ఒక్కటైనా అవుతారు. ఎందుకంటే రేపు బీజేపీ వస్తే ఈ కాంగ్రెస్ ఉండదు, బీజేపీ అది బీఆర్ఎస్ ఉండదు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళకు భయం మొదలైంది. ఇక్కడ అంటే వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ మన ఇద్దరమే పరిపాలన చేసుకుందాం, మనది మనం, నా దగ్గర ఏమైనా ఉంటే నీకు ఇస్తా కొన్ని, ఓకేనా? సో మన ఇద్దరమే పరిపాలన చేసుకుందాం పైన అంటే భారతీయ జనతా పార్టీని రానియకుండా చేసేటువంటి కుట్రలు ఇందులో స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే కొంచెం నాకు చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు వీళ్ళు చెంచబెట్టి గీకిన ఈవీఎంలను అయితే మార్చలేరు. ఇవి ఏఐసిసి ఈవీఎంలు అయితే కావు. అవి అయితే భారతదేశ ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు కాబట్టి కావు. ఎలక్షన్లు లేవు కాబట్టి ఇది అలా ముందు చూపు అంటారా మీరు? ఇది ముందు చూపు అంటారా, లేకపోతే బగ్గుమంటున్న చల్లగున్న తెలంగాణని బగ్గుమనిపించుడు అంటారా? ఇప్పుడే మంట స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వంట వండాలంటే డైరెక్ట్ ఇప్పుడంటే కట్టెలు రెడీ చేసుకుంటారు. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు ఉన్నాయి కానీ కట్టెలు తెచ్చుకోవాలా, దాన్ని కొంచెం వెలిగియాలా. అది వెలిగియంగానే వెలగదు కదా, ఒకటి ఒక అంబియన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో కాబట్టి భారతీయ జనతా పార్టీకి జాగ్రత్తగా గమనించి ముందుకు రావాలా, ఓకేనా? సో ఈ మళ్ళీ తెలంగాణ అంశాన్ని రగిలించి ప్రజల్లో అసలైనటువంటి డెవలప్మెంట్ పక్కకు పోతుంది. వీళ్ళిద్దరి కొట్లాటలే సరిపోతాయి. ఇక మళ్ళీ మన సంస్కృతి కాదు యాక్చువల్గా. ఒకరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఒక ప్రభుత్వం వస్తే ఇంకో ప్రభుత్వం ఈ చీనాలు మార్చడం కావచ్చు, వాళ్ళు పెట్టినవి వీళ్ళు కొట్టడాలు కావచ్చు, సో వీళ్ళు చేసినవి వాళ్ళు మార్చడం కావచ్చు. తెలంగాణ సంస్కృతిలో లేదు, తత్వమే లేదు. ఈ కొనసాగించినాం మనం. ఇప్పుడు చాలా మంది కేసీఆర్ని పొగిడిర్రు. ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాత మీరే వెనకటికి ఒక పాట కూడా రాసిర్రు వచ్చేటప్పుడు. ఒకసారిగా 4 పలుకులు మీరు ఒకసారి వినిపిస్తే మీరు రాసిందే ఆనాడు. తెలంగాణ కేసీఆర్ మీద ఆనాడు వీళ్ళు మాట్లాడిర్రు. సో ఈ మబ్బులనన్నీ తొలగించింది తెలంగాణ కిరణం, ఈ చీకటినంతా తొలగించింది తెలంగాణ కిరణం అని రాసినాం అనమాట. అందరికీ థ్యాంక్స్ చెప్తూ మేము రాసాం. సో కానీ అందులో తత్వం బయటపడదు, కలుపుకుపోయే తత్వము అందరికీ మంచి జరగాలి. సో సకల జనులకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ పాట చేసినాం. కానీ అందులో ఇంకొక అది కూడా చెప్పినాం, ఈ పరిపాలన వచ్చిన తర్వాత నాయకులకు గడ్డి తినే అవకాశం ఇయ్యకమ్మా, వాళ్ళకు
సో ఇట్లాంటి పరిపాలన మాకు జాగ్రత్త అమ్మ అని కూడా మేము జాగ్రత్త చెప్పినాం ఆ పాటలో. ఈ చిచ్చి ఏదైనా ఉండని శ్రీధర్ అన్న, ఒకసారి ఒక తెలంగాణ బిడ్డల, ఓ రాజకీయ విశ్లేషకుడిలా మీ అట్లీస్ట్ ఒక 2 చరణాలు అంటారా, పల్లవి అంటారా నాకు తెలియదు, జయ జయ హే తెలంగాణ గీతం ఏదైతుందో ఒక 2 లైన్లు మీరేమన్నా పాడి వినిపిస్తారా? తెలంగాణ అందరికీ తెలిసిందే. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఏకమైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఏకమైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీ కొందనం, తరతరాల చరిత గల తల్లి నీ కొందనం. 10 జిల్లల మన పిల్లలు, 10 జిల్లల మన పిల్లలు, శుభ తరుణం జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జోర్ సే బోలో పర్ ప్యార్ సే బోలో, జై తెలంగాణ, జై తెలంగాణ. సో మీకు ఇప్పుడు సీన్ మొత్తం అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. సంక్షిప్తంగా చెప్పాలన్నానంటే రాజకీయ కుట్ర జరుగుతున్నది. కళాకారులు మధ్య, రాజకీయ నాయకుల మధ్య ఇది మళ్ళా కల్వకుంట్లోళ్లకు ఒక ఆస్కారం కాబోతున్నది. సో ఈ కూటమి బీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమా, లేకపోతే ప్రజాపాలన ప్రజా దర్బార్ అని అన్నప్పుడు అందరినీ కలిసికట్టుగా ఇంక్లూజివ్గా తీసుకోపోవాల్సిన ముఖ్యమంత్రి, ముఖ్యంగా కళాకారుల మధ్యలో ఏదైతే తెలంగాణ నాడి ఉండెనో, కళలకు నిలయం ఉండెనో, జన చైతన్యానికి ఒక ఫోకల్ పాయింట్ ఉండెనో, ఇవాళ ఆ కలమ్మ తల్లిని ఎవరు అవమానించిండ్రు అని అడుగుతున్న ప్రశ్న చిత్రగుప్తులు. లేక రాజకీయ నాయకులు మళ్ళా 2 తెలుగు రాష్ట్రాలలో మొదలు పెడుతున్న చిచ్చా ఈ గీతం గీత గీసిండ్రా, లేకపోతే మనకు ఊపిరి తీసే ప్రయత్నం చేస్తుండ్రా? కాంగ్రెస్ ఇవాళ స్పష్టం చేసిందా? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలా? కాంగ్రెస్ ఇవాళ ఏమన్నా స్పష్టం చేసిందా? చిత్రగుప్తుల ఈ ముచ్చట నేను అనాలిసిస్ చెప్పేటప్పుడు చెప్పిన, తెలంగాణలో ఆంధ్ర ఖచ్చితంగా ఉన్నది, మా మనసులల్లా మీరు ఖచ్చితంగా ఉన్నారు. రాష్ట్రాల వారీగా మనం విడిపోయినా అన్నదమ్ముల లెక్క కలిసే మనం బతికే ఉన్నాం, మన ఎమోషన్స్ ఇంకా గట్టిగే ఉన్నాయి. సో తెలంగాణలో ఆంధ్ర ఖచ్చితంగా ఉన్నది, ఆంధ్రాలో తెలంగాణ ఉన్నదా అన్నది ప్రశ్న. ఆత్మ గౌరవంలా ఆత్మ అడుగుతున్నది, నా గౌరవం ఎక్కడా అని. ఆత్మవిశ్వాసంలా ఆత్మ అడుగుతున్నది, నాపై నీ విశ్వాసం ఎంత అని. చెప్పాల్సిన సమాధానం, ఇయ్యాల్సిన సమాధానం ఇవాళ అధికార పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన ఆ మీటింగ్ కళాకారులను అవమానించిందా, లేక అనుబంధం తెంచిందా? మెనీ క్వశ్చన్స్. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, మీ గిరీష్ దారమోని, మన చిత్రగుప్త్. జై హింద్, భారత్ మాతా కీ జై.